గైస్ నేను ఈ రోజు ఒంటరిగా ఉన్న ధైర్యం చేసి నేను ఆఫీస్ స్టోర్ లో నుంచి పప్పలు తెచ్చుకున్నాను అనమాట. చింపేసి తినేసి పాడేసే రకం పప్పలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. కప్ నూడిల్స్ అసలే మనం ఆఫీస్ లో పిరికిదాల్లో ఉంటాం. నాకు చాలా భయంగా ఉందమ్మా. హాట్ వాటర్ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఈ ప్రోటీన్ బార్ తెచ్చుకున్నాను, సూప్ తెచ్చుకున్నాను. సూప్ ఎందుకు కొత్త నాకు తెలీదు. చింపే ప్రాసెస్ లో చాలా అడ్డదిడ్డంగా చింపాను. ఇక్కడ నుంచి మన కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. కాదు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో థర్డ్ స్టెప్ లో స్టిర్ వెల్ అండ్ ఎంజాయ్ ఉంది. స్టిర్ చేయడానికి ఫోర్క్ లేదని నేను ఆ సంగతి మర్చిపోయాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఎక్స్పైరీ డేట్ స్మెల్ వస్తుంది. దీని టేస్ట్ ఇంతే అనుకుంటా. I am not supposed to bring my food in this room, but నేను తెచ్చుకుంటా. నాకు ఒక్కదాన్నే తినాలంటే చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం తింటున్నాను. దీన్ని కార్న్ చిపోట్లే అంటారు. I never had this before. Not bad. టమాటో సాస్ ketchup ఉంటే ఇంకా బాగుంది. నీది కడుపా శురువారా? కార్న్ నోటి లోపలికి వెళ్ళి పేలుతుంటే భలే ఉంది. ఇది స్ట్రాబెరీ మిల్క్ షేక్. పింక్గా అయితే ఉంది, ఏమో చూద్దాం. నాకైతే డౌటే, పెద్ద బాగోదని. ఇది ఖచ్చితంగా ఫ్లేవర్ వేసాడు. నా పొట్ట ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి స్వీట్, ఒకసారి హాట్, ఒకసారి స్వీట్, ఒకసారి హాట్. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine, but you just చూస్తే బాగోదని మూట కట్టుకుని తీసుకువెళ్ళాను. పైకి వెళ్ళి హాట్ వాటర్ పట్టాను. స్పూన్ కోసం ఎన్ని తిప్పలు పడ్డానంటే అన్ని తిప్పలు పడ్డాను. ఫుల్గా నింపచ్చు కదా, కొంచెం నీళ్ళు పిసినారు దానిలాగా కొంచెం ఎంతే నింపాను. నోటి దొరద ఆగచ్చు కదా. మనకి ఇప్పుడే టేస్ట్ చేసేయాలా, ఇప్పుడే తినేయాలా. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. వస్తాం బాబు, నమస్కారం.